తీసుకొచ్చింది. అంటే నేను నమ్ముకున్న వ్యక్తులు ఎప్పుడు కూడా మనని ఒక స్థాయిలో చూస్తారు. ఈ కుటుంబానికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరి ఆధీనంలో తెలియపరుస్తున్నాను. ఈరోజు మా పెద్దన్న అబ్బాయి పుట్టినరోజు శుభ సందర్భంగా నేను చిరంజీవి గారి గురించి చెప్పాలంటే చాలా చాలా టైం సరిపోదు. నేను ఒక జాతీయ పార్టీలో పనిచేస్తూ అలాగా ప్రజారాజ్యం పెట్టినప్పుడు నేను వీళ్ళతో ఉన్నాను. అదే రకంగా గతంలో ఏం జరిగిందో తెలుసు, ఎక్కడ పోకుండా అట్లాగే ఉన్నాను. ఆ తర్వాత మన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు నేను నడుచుకుంటూ ఈరోజు తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. అదే రకంగా ఎంపీ స్థాయికి తీసుకుపోతే నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అంటే ఎంత మంచి మనసు వీళ్ళది, ఇంత పెద్ద మనసు వీళ్ళది. ఒక ఎంపీ కావాలంటే ఎన్ని కోట్లు ఉన్నాయి, నీ వర్గం ఏంది, నీ కులం ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ తండ్రికి ఎమ్మెల్యేనా ఎంపీయా మంత్రియా ఇన్ని చూస్తారు. కానీ ఆయన ఏం చూడలేడు. నువ్వు నాతో పాటు ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఈరోజు నాతో పాటు నిన్ను ఏ స్థాయికి అంటే వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంటుంది చూడండి. ఇది అంత పెద్ద మనసు ఏ వ్యక్తికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది నాకు పనికొస్తాడా, నాకు ఏ రకంగా ఏ రూపంలో పనికొస్తాడని ఆలోచించే ఈ రోజున్న పార్టీలు ఈ కుటుంబం ఎవరిని కూడా మీరు ఒక ఏ సామాజిక వర్గమైనా సరే మీరు నిజంగా ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా ప్రతినిధులుగా ఎదగాలంటే మీరు నిరంతరం ప్రజలలో ఉంటే మేము ఆదరిస్తామన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళిందంటే ఆయన నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అదే రకంగా మెగా ఫ్యామిలీకి నా జీవితం ఇంతే. ఇక నేను ఏది ఉన్నా వీళ్ళతోటే ఉంటాను. అది గెలిచినా గెలవకున్నా నా జీవితాంతం నేను మెగా ఫ్యామిలీకి ఒక సభ్యుడిగా ఉండిపోతాను. ఎందుకంటే నాకు జీవితం ఇచ్చింది మెగా ఫ్యామిలీ. ఈరోజు నన్ను గుర్తింపు వచ్చింది మెగా ఫ్యామిలీ, ఈరోజు నన్ను గుర్తిస్తుంది మెగా ఫ్యామిలీ. అంటే అటువంటి కుటుంబానికి నేను ఒక సోదరుడిగా నన్ను భావించిన పవన్ కళ్యాణ్ గారికి అదే రకంగా నేను మనస్ఫూర్తిగా ఆయనకు పాదవందనాలు చేసుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఇచ్చారు. అదే రకంగా మహేందర్ రెడ్డి గారికి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి అవకాశం ఇచ్చారు. మీరు ఎవరికి భయపడద్దు, ఇది ప్రజా క్షేత్రం. ఇది మనము పన్నులు కడితేనే ప్రభుత్వం నడుస్తుంది, అంతేగాని వాళ్ళేదో గవర్నమెంట్లో ఉందని మనం భయపడితే కుదరదు. ఈరోజు మనం ఢిల్లీలో తీసుకున్నట్టయితే షీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రి, అక్కడ అప్పుడే జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రధాని అయ్యారు. ఆ ఇద్దరి మధ్యలో వచ్చింది అరవింద్ కేజ్రీవాల్ గారు. అంటే ఒక సామాన్యుడు చీపురు గుర్తు పెట్టుకొని అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు రేపు జరగబోయేది అదే. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాం. అది ఎవరు ఏమన్నా అది సత్యం అది. సో మనం ఇక్కడ కూడా ఈ 2 పార్లమెంట్లు కాకుండా ఖమ్మంలో పోటీ చేస్తున్నాం, నిజామాబాద్ లో పోటీ చేస్తున్నాం, ఆదిలాబాద్ లో పోటీ చేస్తున్నాం, మనం నల్గొండలో పోటీ చేస్తున్నాం. పోటీ ఏ రకంగా ఉండాలంటే మన ఓట్లు చూసి ప్రభుత్వం గడగడలాడాలి. మీరు ఓట్ పబ్లిసిటీ చేయండి. ఎందుకంటే కొత్త పార్టీలు రావద్దని, కొత్త వ్యక్తులు ఉండొద్దని ఎవరు మీరు అనడానికి. ఇది ప్రజాస్వామ్యంలో మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన అవకాశం ఇది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలి. మీరు ఎవరైనా సరే మీరు ఓటు గట్టిగా మీరు బలంగా ఓట్లు వేయండి, నేను మీతో ఉంటాను. మీరు ఓట్లు వేసినా వేయకుండా మీకు ఏదన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే నేను నిరంతరం మీ గురించి పోరాటం చేస్తాను. నేను భయపడా. నా జీవితంలో నేను ఒకటే, నాకు భయం అనేది లేదు. నేను ఎందుకంటే నాకు తెలుసు, నేను ఒక పొలిటికల్ ప్రాసెస్ లో వచ్చినప్పుడు మేము అన్ని వదులుకొనే మేము ఈ ప్రాసెస్ లో ఉన్నాం. మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నాకు తెలియపరచండి, మీతో పాటు నేను ఉంటాను. అదే రకంగా ఈ 2 పార్లమెంట్ లో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు మోత్ పబ్లిసిటీ చేయండి. ఏం అవసరం లేదు, మీరు జెండా పట్టుకొని తిరగలేమంటే ఓకే, నో ప్రాబ్లం. మీరు మోత్ పబ్లిసిటీ చేయండి. ఒకటే చెప్పండి, జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ నిరూపించండి. అదే రకంగా మెగా ఫ్యామిలీ ఈ రోజు మన బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పటి నుంచి కొన్ని లక్షలాది మందికి బ్లడ్ డొనేట్ క్యాంప్స్ పెట్టి ఎంత సేవ చేస్తున్నారు అది చెప్పండి. ఈ రోజు మనం మంచి చెప్పకుండా చెడు మాత్రం కొన్ని మీడియా పత్రికలు రాస్తుంటారు. మంచి చేసిన వ్యక్తుల్ని వదిలేస్తున్నారు, చెడు మాత్రం పబ్లిసిటీ చేస్తున్నారు. నేనేమంటా అంటే మీరు మోత్ పబ్లిసిటీ ద్వారా ఒక్కరికొకరు ఎక్కడున్నా ఏదైనా హోటల్లో కూర్చున్నప్పుడు చర్చ తీయండి. మీరు జనసేనకు ఓటేయండి, అవకాశం ఇవ్వండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని మీరు చెప్పండి. మనకు నిజంగా మీరందరు కలిస్తే మీరు ఒక కుటుంబాన్ని మనమందరం ఈ రకంగా మనం ఒక కుటుంబం. సార్ అంటుంటారు పెద్దన్నయ్య గారు చిరంజీవి గారు, నా కుటుంబం మీరంతా అని.
ఆ కుటుంబంలోకి వెళ్ళి వచ్చింది ఒక జనసేన. ఆ జనసేన పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇచ్చారు. మీరు కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆదరిస్తారని, అదే రకంగా మహేందర్ రెడ్డి గారిని ఆశీర్దిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ బ్లడ్ బ్యాంక్ లో ఈ యొక్క ఏర్పాటు చేసిన మన స్వామినాయుడు గారికి, చందు గారికి, గంగాధర్ గారికి, తాపేశ్వరం రాజు మూర్తి గారికి, అదే రకంగా పెద్దలు వీళ్ళందరికీ నేను అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఒక్కసారి ఆలోచించండి, మంచి మనం మార్పు కోరుదాం. ఓట్లు మీరు అయినంత వరకు మోర్ పబ్లిసిటీ ద్వారా చెప్పండి, ఓటు మనకి ఎంత పడుతుందో తెలుస్తుంది. అదే రకంగా రాబోయే రోజుల్లో మీకు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉంటాయి, మీకు అండగా ఉంటుంది. అదే రకంగా అతి త్వరలో 23లోనే వస్తాయి ఇక్కడ ఎలక్షన్స్, 24 కాకుండా 23, 22లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ అన్ని ఓడిపోయారు. అంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఈ ప్రభుత్వానికి ఒక టైం ఉంటుంది దేనికైనా, ఆ టైం స్టార్ట్ అయింది. మన టైం రాబోతుంది. మీరందరూ కలిసికట్టుగా జనసేన వైపు ఒక్కసారి గాజు గ్లాస్ గుర్తుకు మనకు ఓటేసి మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు స్వామినాయుడు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, థ్యాంక్ యూ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.